హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు నేను చేసే వంట పేరు పాలకూర పకోడీ అండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా పాలకూర శుభ్రంగా నీట్గా కడుక్కుని కట్ చేసి పెట్టుకున్న పాలకూర ముక్కలండి ఇవి. ఆకుకూర, దాంట్లో శనగపిండి, కొంచెం అంత బీప్ పౌడరు, బీప్ పిండి అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇదిగోండి సాల్టు, కలుపుకోవటానికి వాటరు. ఇదిగో ఫ్రెండ్స్, నేను అంతా మీకు చూపించిన పదార్థాలన్నీ వేసి కలుపుకున్నాను. ఇలా ఉంటుంది, కలిపినాక ఇలా ఉంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసాను, వేడయింది. ఇప్పుడు దీన్ని దాంట్లో వేద్దాం. చూడండి, చాలా బాగుంటుందండి పాలకూర పకోడీ. వేడివేడిగా చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిన్న బాండీ పెట్టుకుంటే ఎక్కువ ఆయిల్ పట్టదండి. ప్లస్ మళ్ళీ ఈ ఆయిల్ ఇంకో దాన్ని వాడుకోకుండా కొంచెం ఇలాంటి చిన్న చిన్న వంటలు వాడుకోవడానికి సరిపోతుంది. అందుకే నేను చిన్న బాండీనే పెడతాను. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పాలకూర పకోడీ. చూడండి, అసలు ఆయిల్ ఏమి తీయదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లోకి నేను పచ్చిమిర్చి ఒక్కటే వేసాను, కారం మట్టుకు వేయలేదు. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి, పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలో తక్కువ పట్టింది. చూసి వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో, చక్కగా తినడానికి బాగుంటుంది. స్నాక్స్ లాగా ఈ పప్పుకూర సాంబార్లోకి నంచుకుంటానికి కూడా టేస్ట్ బాగుంటుందండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.